హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ ఒకేలాగా చికెన్ కబాబ్ ఏం చేసుకుంటామండి. ఒక్కసారి నేను చెప్పిన ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఈ రెసిపీ పేరు వచ్చి క్రిస్పీ కాజు చికెన్ పకోడా అన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. 1/2 kg చికెన్లో 1/2 లెమన్ పిండుకుంటున్నానండి. ఇలా పిండుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇందులోనే చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫైన్గా చాప్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారిగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికేడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోవద్దు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ని మనం ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి మ్యారినేషన్ కోసం. టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందామండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇక్కడ ఎక్కడా కానీ నేను 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక చికెన్ ముక్క తీసుకొని మధ్యలో ఒక జీడిపప్పు పెట్టి ఆయిల్లో వేసుకుందామండి. ఇలానే మిగిలినవి కూడా మధ్యలో జీడిపప్పు పెట్టుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్ లోపల వరకు ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం కరివేపాకు మరియు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ క్యాష్యూ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇది లెమన్ అండ్ ఆనియన్ కాంబినేషన్తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుందండి.
ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.